సార్ మీ పేరేంటి? నా పేరు గురువయ్య. సార్ చెప్పండి. నాకు హాస్పిటల్ తీసుకుపోయింది. నా పిల్లలు పక్షవాతం వచ్చింది. అది నాకు కోవల నాకు రక్త కణాలు లేవని హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. నేను తీసుకుపోయింది గుర్తు, కానీ నాకు అందులో ఏసీలో పెట్టిండ్రు, 2 రోజులు పెట్టిండ్రు. ఏ సంగతి నాకు తెలియదు. నాకు బట్టి మళ్ళీనాక మస్తు మందులు పెట్టిండ్రు, గ్లూకోజులు పెట్టిండ్రు. ఒక రోజు 1500 మందులు పెట్టిండ్రు నాకు. అట్లా పెట్టి అట్లా ఇంకా లాటుకు తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి ఈ కాళ్ళు ఊగా గుంస్తుంటే వేరే డాక్టర్లు పెట్టి నేను కాళ్ళు ఇడిపిస్తాం అది ఇది అన్నారు. అంటే వద్దు బిడ్డ, నా చేత కాదు, నేను చచ్చిపోతా. అంటే ఈ ఫలాన్ని మందులు ఆడతావా ఆయన అంటే, సరే ఆడతాను ఆయన అన్న. ఆడతా, అది ఏమన్నా కానీ ఆడతా అని చెప్పిన. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఆరోగ్యం మంచిగా ఉంది. ఇంతకుముందు మీరు లేస్తుండే ఇంతకుముందు చెప్తుండే కదా, ఇంతకుముందు ఇట్లా పండుకుంటే మీకు లేవనికి రాకపోయేది. ఓ పక్క గుంజేది, ఊకే గుంజేది. మా భార్య ఉండి నీవు లేవు పడుకుంటావు లేవు పడుకుంటావు అంటే అది దేవునికి వసతి అయితే లేదు నాకు. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు ఆరోగ్యం మంచిగానే ఉంది. లేస్తుండా, కూర్చుంటుండా. ఈ కూర్చోనికి 2 బట్టి లేపి కూర్చోబెట్టేది నన్ను. ఇప్పుడు ఈ తాడు విని వస్తున్నాయి, కుర్చీలో కూర్చుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ పెద్దవాళ్ళకి వాడమని మీరు చెప్తారా? ఇది కలిసిన వాళ్ళకి చెప్తా ఉందా, నా పరిస్థితి మంచి ఇట్లా ఉన్నది, ఈ రకంగా ఉన్నది, ఇప్పుడు ఇట్లా మంచిగా అయింది, ఇట్లా అయినది ఇప్పుడు నాకు మంచిగా అయింది. ఆ బాబా ఎలా చచ్చినాడు, నువ్వు 3 నెలలు ఆడు పిలవంచి 3 నెలలు ఆడినాడు, నీ పరిస్థితి ఎట్లా వస్తుంది అన్నాడు. సరే బాబు ఆడతా అన్నా. ఇప్పటి వరకు అయితే నెల దాటింది, నా పరిస్థితి మంచిగా అయింది. వాళ్ళ అబ్బాయి శివసాగర్ గారు, మన న్యూ యంగ్ లీడర్ కూడా, ఆయన ఫాదర్ రిజల్ట్ రాగానే ఆయన వారంలోనే 1 స్టార్ అయిపోయింది ఈరోజు. ఆయన కూడా ఆయన ఫాదర్ గురించి చెప్తారు, వినండి. హాయ్ అండి, ఫస్ట్ వెల్కమ్ టు క్యూసెల్. సో దాంతోపాటు కంపెనీ పేరు కూడా ఎక్సలెంట్, న్యూ హెంగ్. అంటే క్యూర్సెల్లోనే న్యూ హెంగ్ అనే పేరు వచ్చింది కాబట్టి అసలు వండర్ఫుల్ రిజల్ట్ క్యూర్సెల్ అనేది. యాక్చువల్గా అయితే నేను చాలా వరకు బయట అన్ని ప్రొడక్ట్ చూశాను, కానీ దీని గురించి నేను ఎందుకున్నానంటే, నా ఎవరైతే అప్లైన్ వచ్చేసి విఠల్ గారు కానీ, మోహన్ రావు గారు కానీ, మనకు మురళి గారు కానీ, ఇంకా ఇక్బాల్ గారు కానీ, వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తూ చెప్పారన్నమాట. మీ డాడీకి వాడించండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. సో బిజినెస్ ప్లాన్ చెప్పారు స్టార్టింగ్లో. బిజినెస్ ప్లాన్ నాకు వద్దు, నేను చెయ్యను. ఫస్ట్ నాన్నకు ఒకవేళ క్యూర్ అయితే 100% నేను చేస్తాను. సో నాన్నకు ఒక 15 డేస్లోనే మంచి రిజల్ట్ వచ్చింది. ఆయన మొత్తం బెడ్ రెస్ట్. ఇద్దరు ఖచ్చితంగా మగవాళ్ళ సపోర్ట్ లేదు లేకపోతున్నాయి. అసలైన జబ్బు ఏంటంటే ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బటక్లో గడ్డ. ఆ గడ్డ వల్లనే ఆయనకు మొత్తం బాడీలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఫీవరు, దాంతోపాటు ఫేట్లెట్ డౌన్ అయిపోయినాయి. ఫేట్లెట్ మొత్తం ఆల్మోస్ట్ 15,000కి వచ్చేసింది. ప్రైమరీ స్టేజ్. ఈ ముఖం పైన కూడా మొత్తం తెల్ల మచ్చలు వచ్చేసినాయి, బాడీలో కూడా మొత్తం తెల్ల మచ్చలు. దాన్ని క్యాన్సర్ ప్రైమరీ స్టేజ్ అని కూడా అన్నారు. సో ఆయన డాక్టర్ గారు ఏం చెప్పారంటే, బాబు మీ బాబు గడ్డ కరగాలంటే ఖచ్చితంగా ఒక 2 నెలలు 3 నెలలు మెడిసిన్ వాడాలి. వాడిన తర్వాత ఆ గడ్డ ఒకవేళ కరుగుతేనేమో ఓకే, కరవకపోతే ఇట్లా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. సో నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేనే సొంతగా ట్రీట్మెంట్ చేసుకున్నా. అంటే ఆయనకు మెడిసిన్ ఇచ్చుకొని డైలీ ఫర్ డే వచ్చేసి ఆయనకు ఉదయం సాయంత్రము డయాబెటిక్ కూడా ఆయనకు 500 to 550. సో ఉదయం సాయంత్రం నేను 3000 పెట్టి ఆయనకు మెడిసిన్ ఇచ్చుకున్నా. అట్లా 15 డేస్ ఇచ్చుకున్నా కూడా గడ్డ 10% కూడా మనకు రిజల్ట్ లేదు. సో ఈ ఒక్కటి ఏంటంటే మన క్యూర్సెల్ వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. 15-20 డేస్లోనే ఆయన గడ్డ ఆల్మోస్ట్ 70% క్యూర్ అయింది. ఇది వండర్ఫుల్. షుగర్ వచ్చేసి ఆయనకు 450-550 ఉన్న షుగర్ ఈరోజు ఆయనకు 150 నుండి 140 లెవెల్కి వచ్చేసింది. షుగర్ కూడా వండర్ఫుల్గా తగ్గిపోయింది. సో నేను ఒకటే చెప్తున్నా, క్యూర్సెల్ అనేది వండర్ఫుల్. మా నాన్నలాంటి వాళ్ళని నేను కూడా కొంతమంది 100 మంది నేను రోగులని న్యాయం చేయాలని నేను క్యూర్సెల్కి ఎంటర్ అయినా కాబట్టి చేస్తాను 100%. ఓకే, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఫాదరు ఇంకా మంచిగా 25 ఏళ్ళు బతకాలని మేము కూడా ప్రే చేస్తున్నాం గాడ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి లేవండి సార్, మీరు అది పట్టుకోండి.
ఫ్రెండ్స్ ఇంతకుముందు లేచేవారు కాదు బెడ్ మీద నుంచి. మన క్యూర్సెల్ వాడిన 20 days లోనే ఆయన లేచి నడుస్తున్నాడు. ఇద్దరు కలిసి లేపేటోళ్ళు అంట. ఇప్పుడు ఆయన లేస్తున్నాడు, నడుస్తున్నాడు. ఆయనే నడుస్తున్నాడు స్టాండ్ మీద. బెడ్ మీదనే ఉండేవాడు, చైర్ మీద కూర్చున్నాడు. వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు ఇప్పుడు. ఆయన గారు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఫ్రమ్ క్యూర్సెల్. జస్ట్ 1 month. Just 1 month. Not even 1 month. Thank you, Curcell. Thank you very much. ఇక్కడ